నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అయితే నీకేసి వచ్చినప్పుడు కూడా నేను ఇలాగే చూస్తాను. చూసుకో, నాకేంటి. మళ్ళీ మొదలైందా మీ గోలా? ఇక చాలా ఆపండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ దొంగ నా కొడుకు మరీ చూపులతో చంపేస్తున్నాడే, ఏం చేయాలి? షారీ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కొడుకుని కాసేపు బయటికి తీసుకెళ్ళు. లేదు అంటే నీ జాబ్ ఉండదు. పక్కింట్లోనే ఉండి సార్ మెసేజ్ చేశారేమిటి? చారీ, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా కొడుకును కాసేపు బయటికి తీసుకువెళ్ళు, లేదంటే నీ జాబ్ ఉండదు. ఉరుమి మంగళం మీద పట్టడం అంటే ఇదే. ఆయన గారి పుత్రుడు ఆయన్ని ఇబ్బంది పెడితే నేనేం చేసేది? అభిని నేనెలా బయటికి తీసుకువెళ్ళగలను? ఆ కుర్ర కుంకకు నా కొడుకు సొంటే కరెక్ట్. వీడు వాణ్ణి బయటికి తీసుకువెళ్ళాడా, ప్రాబ్లం సాల్వ్. తీసుకు వెళ్ళలేదా, చారుకేశాకంటే ఈ చారీయే బెటర్ అని సార్కి తెలుస్తుంది. ఒరే చారుకేశా, చారుకేశా, ఒరే చారుకేశా, చారుకేశా. ఏమిటే, వాడు తినలేడా? నువ్వు తినిపిస్తున్నావు. పిల్లవాడికి గోరుముద్దలు తినిపిస్తే తప్పేమిటండి? నువ్వు పట్రా. వీడు పిల్లాడేమిటే అడ్డగాడిదలా ఉంటేను. ఇదిగో, వీడికి ఇలాగే ఫీడింగ్ ఇస్తే బొజ్జ పెరుగుతుంది తప్ప బుర్ర పెరగదు. పితూహునే. ఏమిట్రా చూపు? జైసారు మెసేజ్ చేశారు. అక్కడ అభి ఏదో ఇబ్బంది పెడుతున్నాడట. నువ్వు వెళ్ళి అభి నీటి తీసుకురా. తింటున్న వాడిని వెళ్ళమంటారేమిటండి? తిన్న తర్వాతే వెళ్ళమని చెప్తున్నానే. నా వల్ల కాదు నాన్నారు. అభి నా మాట విండు. మరి జైసార్తో మా నాన్నారు కాంట్రిబ్యూషన్ కంటే నా కాంట్రిబ్యూషన్ ఎక్కువ అని అన్నావు. లేదు నాన్నారు, మీరే ఎక్కువ. మీ ముందు నేనెంత. నిన్ను ఈ ఎక్స్ట్రాలకి ఏం తక్కువ లేదు. రే, వెళ్ళి నేను చెప్పింది చెయ్యి. నా వల్ల కాదన్నాను కదా నాన్నారు. అయినా సరే ప్రయత్నించరా. వల్ల కాదంటుంటే వినరేమిటి? పిల్లవాడికి చెప్పే బదులు మీరే వెళ్ళి ఆ పని చెయ్యొచ్చు కదా. నేను వెళ్తే అభి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడే.
నేను మాత్రం పులిహోర దద్దోజనం పెడతాను రమ్మంటే వస్తాడేంటి? నన్ను కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. రే మీ ఇద్దరిది సేమ్ ఏజ్ గ్రూప్ కదరా, ఆ మాత్రం మేనేజ్ చేయలేవు. మీది మాకంటే పెద్ద ఏజ్ కదా, మీరు మేనేజ్ చేయలేరా? సో నీకంటే నేనే తెలివైన వాడిని అని ఒప్పుకుంటున్నావు అనమాట. ఆ ఫీలింగ్ మీ మైండ్ లో ఉన్నప్పుడు ఒప్పుకోక చేస్తానా? ఏమిట్రా అన్నావు? అబ్బా టిఫిన్ తింటున్న వాడిని మీరు తినకండి. రేయ్ ఎప్పటికైనా అర్థమైందా చారుకేశా? ఇక నుండి నీ ఫ్యాన్స్ కూడా నాకు ఫ్యాన్స్ అవుతారు చూడు. ఈ చారీ ఇంకా రాలేదంటే. ఎక్స్క్యూజ్ మీ. ఇదిగో చూడు, సార్ నాకు కాల్ చేశారు. సార్కు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ముందు నాకే కాల్ చేస్తారు. ఇప్పుడు లిఫ్ట్ చేస్తాను. సారు నన్ను ఎలా పొగుడుతారో హలో ఈ స్పీకర్ లో విను, జన్మధన్యం అవుతుంది. వేధవాని. సార్ చెప్పండి సార్. ఏం చెప్పాలి చారీ? నీకు మెసేజ్ చేసి ఎంతసేపు అయింది, ఇంకా రాలేదేంటి? ఒక్క పని కూడా సరిగ్గా చేయవా నువ్వు? నీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ. నువ్వు దేనికి పనికిరావు. పరమ వేస్ట్. నీకంటే చారుకేస 1000 times బెటర్. ఫోన్ చారుకేసకి ఇవ్వు. చెప్పండి అంకుల్. బిజీగా ఉన్నావా చారు? అయ్యో లేదంకుల్. నాకు హెల్ప్ చేసి పెడతావా? ఏం చేయాలంకుల్? ఇక్కడ అభి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. కాసేపు వాడినలా పక్కకి తీసుకెళ్ళాలి. అదెంత పని అంకుల్, చిటికలో చేస్తాను. థ్యాంక్ యూ చారు. త్వరగా వచ్చే. మీరు ఫోన్ పెట్టేయండి, 10 క్షణాల్లో అక్కడ ఉంటాను. ఓకే బాయ్ నాన్నారు. ఊరే ఆగరా. ఇందాక నేను అడిగితే వల్ల కాదు చేయలేను అన్నావు. ఇప్పుడు సార్ అడిగితే పరిగెత్తుకుంటూ వెళ్తున్నావే. నాకో తిక్కుంది, దానికో లెక్కుంది. ఏమిట్రా లెక్క? మీరు అడిగినప్పుడు నేను చేస్తే పేరు ఎవరికొస్తుంది? మీకొస్తుంది. అదే జయ అంకుల్ నన్ను అడిగితే నేను చేస్తే పేరు ఎవరికొస్తుంది? నాకొస్తుంది. అది లెక్క. ఇప్పుడు చెప్పండి, మీ ఫ్యాన్స్ నాకేమవుతారు? నీకు ఫ్యాన్స్ అవుతారా చారుకేసా? నా బంగారు కొండ. నీకు బుర్ర లేదన్న మీ నాన్నగారికి బుద్ధి లేదు. నన్ను దీవించమ్మా. విజయోస్తు కుమారా. ఏమిటే నాకు బుద్ధి లేదా? వాడేదో యుద్ధానికి వెళ్తున్నట్టు విజయోస్తు అని దీవించావు. మీరిద్దరూ కలిసి నాకు ఫ్యాన్స్ లేకుండా చేద్దామని చూస్తున్నారేమిటే? ఊరుకోండి, ఇంకా మీకు ఫ్యాన్స్ ఎక్కడున్నారు? ఎవరైనా వింటే నవ్విపోతారు. కల్పన, అభి ఏంటి అదులా చూస్తున్నాడు? ఇందాకడి నుంచి అలాగే చూస్తున్నాడు బామ్మగారు. వాడి సంగతి చూడమని జైకి చెప్పు. జై, అభి మనల్ని సిఐడి పోలీసులో చూస్తున్నాడేంటి? నాకు ఇబ్బందిగా ఉంది పిన్ని. చారుకేసకు ఫోన్ చేసి రమ్మని చెప్పాను. ఓ, సార్ ఏంటి, ఏమైనా సమస్య? ఏం లేదండి. దేనికో ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఏదైనా ఉంటే చెప్పండి.
ఈడొచ్చాడేంటి? మళ్ళీ ఏ కామెడీ చేయడానికి వచ్చాడు? వాడిని బయటికి తీసుకెళ్ళరా. అవునా? యూ డోంట్ వరీ అంకుల్. ఏంటి అలా దొంగచాటుగా చూస్తున్నారు? మన సుపుత్రుడు సారపుత్రుణ్ణి ఎలా బయటికి తీసుకొస్తాడా అని. తప్పకుండా తీసుకొస్తాడు. నా కొడుకు టాలెంట్ పై నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది. నాకు లేని టాలెంట్ వాడికి ఏముందో నేను చూస్తానే. అమ్మాయి గారు, కాస్త జయ అంకుల్ని పొగడండి. ఎందుకు పొగడండి చెప్తాను. వీడేం చేయబోతున్నాడు మీనాక్షి? వాడేదో అద్భుతం చేయబోతున్నాడు, మీరే చూడండి. శేవండి, మీరు చాలా బాగుంటారండి. థ్యాంక్ యూ బంగారం. అచ్చం సినిమా హీరోలా ఉంటారండి. జయంకులు రియల్ హీరో కాదమ్మాయి గారు, రియల్ హీరో. మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ తెర మీద కనిపించే హీరోలైతే కళ్ళ ముందు కనిపించే హీరో మన జయంకులు. ఇప్పుడు ఎందుకు జైసార్ని అంతలా పొగుడుతున్నాడు? అవునండి, రోజు మా అమ్మ నాకు అన్నయ్యకు కథలు చెప్తుంది. ఆ కథలో హీరో గుర్రంపై స్వారీ చేస్తాడు, కత్తి యుద్ధం చేసి 1000 మందిని చంపేస్తాడు, 100 రాజ్యాలను గెలుచుకుంటారు. మీరు ఆ హీరోలా ఉంటారు, అచ్చం మా రాజ్ కుమార్ లా ఉంటారు, ఆ మహావీరుల్లా ఉంటారు. మిమ్మల్ని చూసి కొంతమంది ఈర్ష్యపడతారు అంకుల్, అసూయ పడతారు. వాళ్ళకు మీరంటే కడుపు వంట. అల్సరు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, తలనొప్పి, కడుపు నొప్పి, వాళ్ళంతా నొప్పి. ఈ భజన వినే కంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే బెటర్. అమ్మ నా చారుకేశా, జైసార్ని ఎందుకు పొగిడావా? ఇప్పుడు అర్థమైందా మీకు? స్విచ్ అక్కడ వేస్తే బల్బు ఇక్కడ వెలిగింది. జైసారు వాణ్ణి పొగడడంలో తప్పే లేదు మీనాక్షి. అంకుల్, నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ చారుకేశా. వీళ్ళని కూడా తీసుకెళ్ళిపో. ఓకే అంకుల్. బామ్మగారు, కల్పన ఆంటీ, రండి మా ఇల్లు చూపిస్తాను. నిన్న చూసాం కదరా. మళ్ళీ చూడండి ఆంటీ. మా నాన్నగారు కొత్త ఫర్నిచర్ తెచ్చారు. ఓ అవునా చారుకేశా? మన చారి కొత్త ఫర్నిచర్ తీసుకొచ్చాడా? అయితే తప్పకుండా చూడాల్సిందే. రండి బామ్మగారు, వెళ్దాం రండి. నువ్వు వెళ్ళు కల్పన, నేను ఇక్కడే ఉంటాను. బామ్మగారు, మనం వెళ్ళి
ఫర్నిచర్ చూడకపోతే చారీ హర్ట్ అవుతాడు. చారీ బాధపడితే జై హర్ట్ అవుతాడు. జై బాధపడితే మంగ హర్ట్ అవుతుంది. ఇంతమందిని హర్ట్ చేయడం ఎందుకులే కల్పన. వెళ్దాం పదా. నువ్వు రా దివ్య, రా. నేను తర్వాత వస్తాను చేజీ. ఫ్రెష్ ఫర్నిచర్ అమ్మాయి గారు, ఫ్రెష్ గా చూడాలి. ఆలస్యం అయితే పాత పడిపోతుంది. రండి రండి, రా రా రా. పదండి. మనవాడు మామూలుడు కాదు మీనాక్షి, పెద్ద దేశముదురు. వీడిలో గొడవలు పెట్టే నారదుడు ఉన్నాడు, నీతులు చెప్పే విదురుడు ఉన్నాడు, సమస్యలను పరిష్కరించే కోవిదుడు ఉన్నాడు. మొత్తానికి పెద్ద కిలాడియే వీడు. అలాంటి గొప్ప పుత్రుని కన్నాను మరి. క్రెడిట్ మొత్తం నువ్వే కొట్టేకే, అందులో నా పార్టిసిపేషన్ కూడా ఉంది కదా. ఏమిటా మాటలు? సభ్య సమాజం వింటే చెవులు మూసుకుంటుంది. అంటే వాడికి నా నాలెడ్జ్ కూడా వంట పట్టిందట్టున్నానే. నా బంగారు కొండ, ఎంత బాగా మేనేజ్ చేసావో. ఉండు, నీకు దిష్టి తీస్తానే. మేనేజ్ చేయడం ఏంటి? అంటే నీ నోటితో మా జైని పొగిడించాడు కదమ్మా. అవును, ఎందుకు నాతో ఆయన్ని పొగిడించారు? అంటే అక్కడ ఉన్న ఒక పర్సన్ ని పక్కకు పంపించడానికి. పర్సన్ ఎవరు? ఇంకెవరు? నా మనవడు. అదేనే మీ అన్నయ్య. జైని నువ్వు పొగిడావని మీ అన్నయ్యకి కోపం వచ్చి బయటికెళ్ళిపోయాడు. అశిషు, ఆయన్ని ప్రేస్ చేసి అన్నయ్యను హర్ట్ చేశానా? పాప ఫీల్ అయ్యాడేమో. వెళ్ళి సారీ చెప్పాలి. అన్నయ్య, అన్నయ్య. చూసారా బామ్మగారు మీ ముని మనవరాల్ని? పైకి తిట్టుకున్నా మనసులో తన అన్నయ్య అంటే ఎంత ప్రేమో. అభిబాబు కూడా అమ్మాయి గారంటే అంతే ప్రేమని అన్నారు. అంతా మంగ పెంపకం, చక్కగా పెంచింది. అవును కల్పన, అభికి జైబుద్ధులు, దివ్యకు మంగ పోలికలు వచ్చాయి. ఏది మా చారుకేశుడికి నా పాండిత్యం అభినట్టు. నాకేం మీ నాలెడ్జ్ రాలేదు నాన్నారు. ఇదంతా నా సొంత కష్టం. నేను నేర్పించకపోతే నీకు ఎవరు నేర్పించారా ఈ తెలివితేటలు? చెప్పాను కదా, సొంతంగా నేర్చుకున్నానని. ఏ మాట కా మాట చెప్పుకోవాలి చారి. నీ కొడుకు నీకంటే తెలివైనవాడు. అలా చెప్పండి మేడం. తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు. థ్యాంక్ యూ బామ్మగారు. మీరలా వాడిని పొగడకండి. వాడు అసలే జైసారు పొగిడారని చెప్పేసి తాడి చెట్టెక్కి కూర్చున్నాడు. ఇప్పుడు మీరు కూడా పొగిడితే ఆకాశానికి నిచ్చెన వేస్తాడు. నాకు పేరు వస్తుందని మీకు అసూయ నాన్నారు. ఒరేయ్, నీకంటే నేను ముందు పుట్టానురా. నాకు రావాల్సిన పేరు అవార్డులు ఎప్పుడో వచ్చాయి. అది చరిత్ర నాన్నారు. దాన్ని తిరగ రాసి ఇప్పుడు నేను కొత్త హిస్టరీ సృష్టించబోతున్నాను. ఏమిట్రా నువ్వు సృష్టించబోయే చరిత్ర? చదువులో మార్కులు తెచ్చుకోలేవు గాని ఈ కొసర పనులు మాత్రం బాగా చేస్తావు. ఒరేయ్, కోతి చేష్టల్లో కోతినే మించిపోయావు. అబ్బబ్బబ్బా, ఎందుకండి అస్తమాను వాళ్ళలా ఆడిపోసుకుంటారు? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలి. నాన్నరు దిష్టి కూడా పోవాలని చెప్పమ్మా. నీకు నా దిష్టి ఏమిట్రా? పిల్లలకి తల్లిదండ్రుల దిష్టి కూడా తగులుతుంది చారి. అవును చారి, మన దిష్టి మహా చెడ్డది. అందుకే కొంతమంది పెద్దవాళ్ళు పిల్లల ముందు వాళ్ళని పొగడరు. మా, ఈసారి నాకు గుమ్మడికైతే దిష్టి తీయే. ఒరేయ్, ఒక గుమ్మడికాయకి ఇంకో గుమ్మడికాయతో దిష్టి తీయడం అవసరమా? పితుహునే. మీరండి బామ్మగారు, ఇల్లంతా చూద్దరు గాని. నాన్నారు నాకెప్పుడో దొరుకుతారు, అప్పుడు బాగా ఇరికిస్తాను చూడండి. రే, నీకు దండం పెడతానురా, ఆ పని మాత్రం చేయకురా. అలా రండి దారికి. మనం ఇక్కడ హ్యాపీగానే ఉన్నాం మేడం. ఇంట్లో చంద్రికా ప్రసాద్ గారు ఎలా ఉన్నారో అండి?
ఏమైంది? మెట్లపై నుంచి కింద పడ్డాడు. ఎప్పుడు? గంట క్రితం. ఎలా పడ్డారు? ఆయనకు సరదాలేండి, ఉన్న చోట ఉండరు. నువ్వు జాగ్రత్త పడకుండా నేను సరదా పడ్డానంటావా? నీ కాస్తైనా పతి భక్తుందా? ముందు మీకు భయం భక్తున్నాయా? బుల్లెట్ గాయంతో వచ్చినా బెట్టు చేయకుండా కట్టుకట్టాను. ఎటూ కదలొద్దని ఒట్టు వేయించుకున్నాను. అది గట్టుపై పెట్టి మెట్టు దిగారంటే మిమ్మల్ని చెట్టుకు కట్టేసుకోట. అన్ని ప్రాసలు అవసరమా డాక్టర్? అదేదో చెప్తే నమ్మేస్తారా మీరు? నీళ్లు కావాలని నచ్చినా అది రాలేదు, అందుకే పట్టాను. ఏంటమ్మా, కాస్త చూసుకోవాలి కదా. ఆయన కింద పడ్డం నేను నా 2 కళ్ళతో చూశాను డాక్టర్. ఓ అమ్మ కొడుకు మాడా, మీకు అలా అర్థమైందా? ఇది అలాంటిదో ఇప్పుడైనా అర్థమైందా మీకు? టోటల్ గా మీ సిచ్యువేషన్ ఏంటో నాకు అర్థమైంది. నొప్పి తగ్గడానికి ఓ ఇంజెక్షన్ ఇస్తాను. అమ్మా